అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒకప్పటితో పోలిస్తే ఇటీవలి కాలంలో కులాంతర వివాహాల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రుల్లో కులాల పట్టింపు ఇప్పటికీ చాలా గట్టిగా ఉంది. యువతలో మాత్రం కులాంతర వివాహాల పట్ల సానుకూల ధోరణి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఉన్నత పేద వర్గాల్లో ఈ విషయంలో కొంత సడలింపు ధోరణి ఉండగా మధ్యతరగతి కుటుంబాలు ఇంకా పరువు గురించి ఆలోచిస్తున్నాయి. తమ పిల్లలు కులాంతర వివాహం చేసుకుంటామంటే ఒప్పుకోబోమని సర్వేలో పాల్గొన్న వారిలో 83.4% మంది చెప్పారు. అడ్డుకోబోమని అంగీకరిస్తామని చెప్పిన తల్లిదండ్రులు కేవలం 16.6% మంది మాత్రమే ఉన్నారు. సర్వేలో పాల్గొన్న యువతలో 29.3% మంది కులాంతర వివాహాలకు మొగ్గు చూపగా 10% మంది తమ పెళ్లి ఇప్పటికే వేరే కులానికి చెందిన వ్యక్తితో అయినట్లు చెప్పారు. 60.7% మంది ప్రతికూలమని చెప్పారు. సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రుల్లో 4.7% మంది తమ పిల్లలు ఇప్పటికే కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలిపారు. కులాంతర వివాహాలను ఆమోదించే క్రమాన్ని పరిశీలిస్తే ఆర్థిక ప్రతిపాదికన 3 స్పష్టమైనటువంటి ధోరణులు కనిపిస్తా ఉన్నాయి. ఇక ఉన్నత వర్గాల్లో హోదా, డబ్బుకే ప్రాధాన్యం తప్ప కులానికి పెద్ద పాత్ర లేదు. ఇక వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్లు, రాజకీయ కుటుంబాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇరు కుటుంబాల ఆస్తిపాస్తులు, వ్యాపార విస్తరణ అవకాశాలు, విదేశీ చదువుల నేపథ్యం వంటివి సరిపోతే కులంతో సంబంధం లేకుండా పెళ్లిళ్లకు పెద్దలు పచ్చజెండా ఊపుతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలలో చదువుకుని సొంత కాళ్లపై నిలబడిన పిల్లలే ఆ కుటుంబానికి ప్రధాన ఆధారం అవుతున్నారు. దీంతో పిల్లల సంతోషాన్ని, వారి ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారు కూడా కులాంతర వివాహాలకు అంగీకరిస్తున్నారు. మధ్యతరగతిని మాత్రం ఇంకా పిల్లల కులాంతర వివాహం చేసుకుంటే బంధువుల్లో పరువు పోతుందని, మిగతా పిల్లలకు పెళ్లిళ్లు ఎలా అవుతాయి అనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ వర్గంలోనే కులాంతర వివాహాల పట్ల తీవ్ర వ్యతిరేకతలు, ఘర్షణలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు ప్రధాన వేదికలైన మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో మాత్రం కులాధిపత్యం ఇంకా తగ్గట్లేదు. ఆయా వెబ్సైట్లలో ఇప్పటికీ 90% పైగా ప్రొఫైళ్లలో క్యాస్ట్, సబ్ క్యాస్టులకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఇక కులం పట్టింపు లేదు అనే ఆప్షన్ను ఎంచుకునే కుటుంబాల సంఖ్య కేవలం 10% లోపే ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కులాంతర వివాహాల సరళిని పరిశీలిస్తే ఉన్నత విద్యావంతులు, ఐటీ కంపెనీలు, బహుళ సంస్కరణలు ఉండే నగరాల్లో ఇవి అత్యధికంగా నమోదవుతుండగా సంప్రదాయాలకే పెద్దపీట వేసే మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ తరహా పెళ్లిళ్లను అడ్డుకుంటూనే ఉన్నారు. ఇక తెలంగాణలో మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ నగర పరిధిలో ఐటీ కారిడార్లు, ఇంజనీరింగ్ కళాశాలలు, పరిశ్రమ కేంద్రాలు ఉండడంతో ఇక్కడ అత్యధిక స్థాయిలో కులాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాల్లో కులాంతర వివాహాలు ఎక్కువగా జరుగుతుండగా రాయలసీమలో మారుమూల గ్రామీణ ప్రాంతాలు, కులాధిపత్యం ఎక్కువగా ఉండే లోతట్టు పల్లెలు, ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాలు, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ వంటి జిల్లాల్లో ఇవి తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. మొత్తం ప్రేమ వివాహాల్లో 70% పైగా కులాంతర వివాహాలే. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో కూడా కొన్ని గత్యంతరం లేని పరిస్థితుల్లో కులాంతరం ఉంటున్నాయి. ఇక దీనికి ప్రధాన కారణం లింగ నిష్పత్తిలో తేడాలు. ప్రస్తుతం పెళ్లిడికొచ్చినటువంటి అబ్బాయిల సంఖ్యతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో మగపిల్లల తల్లిదండ్రులు కులం విషయంలో రాజీ పడక తప్పని పరిస్థితి. కులాంతర వివాహాల సంఖ్య పెరుగుతున్నా వారికి చట్టపరంగా ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య ప్రత్యేక వివాహ చట్టంలోని 30 రోజుల నోటీసు నిబంధన.
దీని ప్రకారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కులాంతర వివాహానికి దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజుల ముందస్తు నోటీసులు ఆఫీసు బోర్డుపై ప్రదర్శించాలి. కొన్ని చోట్ల అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు నేరుగా నోటీసులు పంపిస్తున్నారు. దీంతో 30 రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులు, కుల సంఘాల నాయకులు రంగంలోకి దిగి ఆయా జంటలను నిర్బంధించడం, బెదిరించడం లేదా అమ్మాయిలను వేరే ప్రాంతాలకు తరలించడం వంటివి చేస్తా ఉన్నారు. వేరే కులం వ్యక్తికి పెళ్లి చేసుకుందన్న కోపంతో తల్లిదండ్రులు కన్నబిడ్డనే కడతేరుస్తున్నటువంటి ఘటనలు కంటతడి పెట్టిస్తున్నాయి.